భవంతికి చేరుకుంటుంది సుజాత. తననుకుంటుంది సుమతి ఉంటుంది. నన్ను లోపలికి తీసుకెళ్తుంది. నా అన్నది తప్పు అని చెప్పాలి. మా అన్నదే తప్పు. వాడికి అర్హత లేదు నన్ను చెల్లిగా అక్కడ పెట్టుకోడానికి అని చెప్పి తననుకుంటుంది. తను అక్కడ ఉండలేకపోయింది. అది వేరేది. కానీ కారణం ఇదని చెప్పాలని తననుకుంటుందనమాట. సరే ఎప్పుడైతే సుమతి ఈ సుజాతని చూస్తుందో గంభీరంగా మాత మందిరం దగ్గర ఉన్నారు. నీకోసం తను వెయిట్ చేస్తున్నారు వెళ్ళు అని చెప్తుంది. వెంటనే తను అటుగా వెళ్తుందన్నమాట. తనకి లోపల ఏమనుకుంటుందంటే మాత అర్థం చేసుకుంటారు. నా గుండెలో ఉన్న బాధంతా తను అర్థం చేసుకొని నన్ను తప్పు పట్టరు. మేనక ప్రవర్తనే తప్పు అంటారేమో అని చెప్పి తను అనుకుంటూ ఉంటుందన్నమాట. అలా అలా మాత కనుక అర్థం చేసుకుంటే తను మళ్ళీ భవంతికి వచ్చేయొచ్చు అని చెప్పి తను ఆలోచిస్తూ అటుగా అడుగులు వేస్తుంది. కానీ మందిరం వైపు తన అడుగులు వేగం ఎందుకో తగ్గిపోతుంది. అంటే వేయలేదు, గబగబా వెళ్ళలేకపోతుంది ఎందుకో. మాత అక్కడ అటుగా తిరిగి నుంచొని ఉంటారనమాట. అటువైపు అంబికాదేవి విగ్రహం దగ్గర. ఇంకా తన ఆతృత అంతా ఎగిరిపోతూ ఉంటుంది. అంటే మాతని కలవాలి అన్న ఆ భావన అంతా మెల్లగా తగ్గుతూ ఉంటుందన్నమాట. తన కాళ్ళు ముందుకి సాగడం లేదు ఎందుకనో. ఆమె దగ్గర నుంచి వచ్చే విపరీతమైన శక్తికి, అంటే మాత దగ్గర నుంచి వచ్చేటువంటి విపరీతమైన శక్తికి తను దగ్గరగా వెళ్ళలేకపోతుంది. ఆ సమీపానికి వెళ్ళలేకపోతుంది. ఆ శక్తి క్షేత్రం యొక్క తీవ్రతను తను తట్టుకోలేక కొన్ని అడుగుల దూరంలోనే తను ఉండిపోతుంది. చేరలేదన్నమాట మాతని. అప్పుడు మాత అక్కడ చాలా స్థిరంగా, నిశ్శబ్దంగా, స్తబ్దంగా నుంచొని అలా ఉంటారనమాట. ఇంకా ఈ అమ్మాయిలో సుజాతలో రకరకాల భావాలు తుఫాను గాలుల్లా వీస్తూ ఉంటాయి. ఎదురుగా తనకు తెలిసిన స్థితిలో మాత లేరు అని అర్థమవుతుంది. తుఫాను ముందు ఎంత గంభీరంగా ఉంటారో మాత అలా ఉన్నారు. ఇది ఎప్పుడూ తనకి తెలియదనమాట. ఇలాంటి స్థితి లేక ఇలాంటి రూపం మాతలో ఎప్పుడు తను చూడలేదు. ఇంకొక గొప్ప శక్తి ముందు తను అలా వణకసాగింది తన దేహం. తను ఇప్పుడు తను ఎదుర్కోలేని పరిస్థితి అది. తను మాట్లాడదామని ప్రయత్నించి విఫలమవుతుంది. తను అనుకున్నట్లు చెబుదామనుకుంటుంది ఆమె ముందు. కానీ ఆ మాటలన్నీ ఎగిరిపోయాయి. ఆ భావాలు, ఆ ఊహలు అన్నీ ఎగిరిపోయాయి. అలా తను కూడా నుంచుని ఉండిపోతుంది. కొన్ని నిమిషాల తర్వాత తలెత్తి మెల్లగా ఆమెను చూస్తుంది. ఆమె కూడా మెల్లగా ఇటు తిరుగుతారనమాట. ఆమె ముఖంలో 1000 మెరుపులు, ఉరుములు ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో, ఆమె కళ్ళ నుంచి వస్తున్నటువంటి ఆ శక్తి తీవ్రత ఈమె వెన్ను లోపలికి వెళ్తుందనమాట. తన అణువును చీలుస్తూ ఆ యొక్క శక్తి ఆ వెన్నుపాము గుండా ప్రయాణిస్తుంది. దాని తాకిడికి తాను తట్టుకోలేక లోతుల్లోంచి, అంటే ఆత్మ లోతుల్లోంచి వస్తున్నటువంటి దుఃఖానికి తాను కట్టుబడిపోతుందనమాట. తన కాళ్ళన్నీ చచ్చుబడిపోయి భూమిలోకి కుంచించుకుపోతున్నట్లుగా తన శ్వాస కోసం ఇబ్బంది పడుతుంది. ఆమె గొంతు, మాత యొక్క గొంతు నలువైపుల నుంచి తనకి వినిపిస్తుంది. ఏమని? నీకు అసలు దయ అనేదే లేదా? ఇంతకు ముందు 2 సార్లు వ్యతిరేకించావు. మళ్ళీ ఇప్పుడు కూడానా? ఇక నువ్వు వదిలే సమయం వచ్చింది. వాటిని ఇంక వదిలివేసేయి. ఆ భావాల్ని ఇంక వదిలివేసేయి. ఇదే సమయం అంటూ మాత నెమ్మదిగా అలా ఫోర్స్‌గా వచ్చి తన గుండెని ఇలా తడతారనమాట. సుజాత గుండె మీద ఇట్లా ట్యాప్ చేస్తారు. ఇలా తడతారంతే. తనకి మాత్రం ఎంతో అసలు మోయలేనంత భారం తన మీద పడినట్లు, ఆ బరువు అంత బరువుగా అనిపిస్తుంది తన గుండె తనకి. గాలి అందదు తనకి. చనిపోతానేమో అనిపిస్తుంది. అలా కన్నీటిలోనే మాతనలా తేరి చూస్తుంది. అప్పుడు తనకు తెలిసిన మాత రూపం ఆ యొక్క స్థితిలో, అంటే ప్రశాంత వదనంతో మాత అలా లీలామాత్రంగా కనిపిస్తారు. అలా కనిపిస్తూనే అప్పుడు తనంటుంది మాత అంటుంది. అంటే తనకి తెలిసిన మాత అన్నమాట. ఇంతకు ముందులా కాక, ఆ స్థితిలో కాక, శక్తి రూపంలో కాక, ఇప్పుడు మాత రూపంలో కనిపించారు తనకి. అప్పుడు మాత అంటూ తను ఒక్క మాట అనగలుగుతుంది. వెంటనే మళ్ళీ తను తెలియని ఒక గాఢమైన అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఆ అంధకారం చాలా లోతుగా ఉంటుంది. అది మెల్లమెల్లగా పోయి కొన్ని దృశ్యాలని తను చూస్తుంది. ఒక అడవి, దాన్ని రక్షించే ఒక నాయకురాలు, అడవి తల్లి అంటాం కదా, అట్లా ఒక తల్లి అన్నమాట. ఆమెకి ఒక కూతురు, వారి మధ్య ఉన్న చక్కటి అనుబంధం, ఇంకా కొన్ని
ఇంకొక దృశ్యంలో ఆ తల్లి ఆ కూతుర్ని తిట్టడము, ఒక బాధాకరమైన చీలిక వాళ్ళ మధ్య రావడము, ఒక పడవలో ఒక అమ్మాయి ఒంటరిగా తనకి తెలియని ఒక ప్రపంచానికి దుఃఖిస్తూ వెళ్ళిపోవడము, ఇలా ఇలా కొన్ని దృశ్యాలు ఆమె చూస్తుందనమాట. ఆమెకి ఆ ప్రపంచానికి ఆ తెలియని ప్రపంచానికి వెళ్తోంది. ఎవరో ఒక అమ్మాయి పడవలో. ఇలాంటి దృశ్యాలన్నీ తను చూస్తుంది. అమ్మ పట్ల అంటే అప్పుడు ఆ యొక్క దృశ్యంలో ఆ అమ్మ పట్ల ఆ యువతికి ఎంత కోపము, ఎంత పగ ఉన్నాయంటే వాటిని ఎలా బయట పెట్టాలో తెలీదు. కాబట్టి తను ఆత్మలోతుల్లో వాటిని భద్రపరిచింది. దేన్ని భద్రపరిచింది? కోపాన్ని, పగని, ద్వేషాన్ని వీటన్నిటిని భావాల్ని తన తల్లి మీదున్నవి ఆ అమ్మాయి లోపల పెట్టుకుందనమాట. అలా వాటిని ఆ అమ్మాయి క్యారీ చేసింది. మోసుకొచ్చింది ఆత్మ. ఏ భావన లోపల పెడతామో ఆత్మ దాన్ని మళ్ళీ మోసుకొస్తుంది గదా! అలా అంటే ఆ అమ్మకి బిడ్డకి మధ్యలో ఒక ప్రగాఢమైనటువంటి ఒక గ్యాప్ వచ్చేస్తదనమాట. అంటే ఒక చీలిక వచ్చేస్తుంది ఆ బంధానికి. మనం దాన్ని సరిదిద్దలేము. అట్లాంటి ఒక చీలిక వాళ్ళిద్దరి మధ్య ఏర్పడుతుంది. అంటే సుజాత కాలంలో సుడులు తిరుగుతూ ఆ సముద్రం మీద శతాబ్దాలు ప్రయాణం చేసింది. అంటే ఆ కాల చక్రంలో తాను సముద్రం మీద ప్రయాణం చేస్తున్నట్లు ఒక కొన్ని శతాబ్దాలు తను చూసుకుంది. ఆ ప్రయాణం చేసిందనమాట తన ఆత్మ. కాలానికి అతీతంగా. ఒక మహిళ కోపంగా వాళ్ళ అక్కని తిట్టడము, అక్క మొహం మీద ఉన్నటువంటి ఆ బాధ, ఆ యొక్క వియోగము అవన్నీ తను చూసింది. ఎప్పటి బీజాలో ఇప్పుడు పుష్పాలవుతున్నాయి అని తనకు తెలుస్తుంది. తాను ఒక బాధ, కోపము అనే వాటిల్లో తాను చిక్కుకుంది. బాధ, కోపము, పగ అనే వాటిల్లో తాను చిక్కుకుందని తనకు ఆ దృశ్యం వలన అర్థమైంది. మెల్లగా కళ్ళు తెరుస్తుంది. తాను నేల మీద పడుకోనుంది. పక్కన మాత లేరు. ఆమె వెళ్ళిపోయారు. ఎవరున్నారంటే పక్కన అంజలి ఉంటుంది. అప్పుడు అడుగుతుంది, ఏమైంది నాకు అని. నీ పాత సంస్కారాలను మాత వదిలించారు అని చెప్పి తను అంటుంది. అప్పుడు తను అంటుంది, మాతకి కోపం వచ్చింది నా ప్రవర్తన వలన అని. అప్పుడు అంజలి అంటుంది, లేదు మాతకి కోపం ఏంటి? మాత కోపం వస్తుందా అసలు అంటుంది. తనేం మాట్లాడదు. తర్వాత ఇప్పుడు తను చెప్తుంది, నేను ఎందుకని మేనకతో ఇలాగా ప్రవర్తిస్తున్నానో నాకు అర్థం కావడం లేదు అంటూ తను చూసిన దృశ్యం అంతా అంజలికి చెప్తుంది. అంజలికి ముందే తెలుసు తను ఏ దృశ్యం చూసిందో ఈ అమ్మాయి అంజలి తన చాలా యోగిని కదా, తనకి తెలుసు. ఇప్పుడు అంజలి దాన్ని మనకి రిజాల్వ్ చేసి అంటే ఆ యొక్క తను చూసిన దృశ్యాలని సంబంధించినటువంటి కథ చెప్తుందనమాట. తను ఎందుకు ఆ దృశ్యాలు చూసింది అన్నది మనం తర్వాత చెప్పుకుందాం.